గురు పౌర్ణిమకి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే ఆషాఢ పౌర్ణిమని ముఖ్యంగా మనకు గ్రహరాజని ఉత్తరాషాఢ నక్షత్రంగా అట్లనే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో వచ్చేటువంటిది ఆషాఢ మాసం. ఈ యొక్క మాసంలో గురు పౌర్ణిమ అంటే దీన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. ఆ వ్యాసుల వారు మనకు భారతానితో పాటు అనేక గ్రంథాలని కూడా ఆయన చేతి ద్వారా మనకు రచింపబడ్డాయి కాబట్టి దీన్ని గురు పౌర్ణిమగా ఆది కావ్యాలు రాశారు కాబట్టి వాళ్ళని మనం గురు పౌర్ణిమగా సాంప్రదాయంగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ గురు సాంప్రదాయం ఏంటంటే ప్రధానంగా ఎవరికి సంబంధించిన గురువులు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురువుగా భావం చేసి ఈ రోజున కనుక మనం ఆరాధిస్తే వాళ్ళని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మనకు ముఖ్యంగా ఈ చీకటి అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు గురువు కాబట్టి మనకుండే అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క అనుగ్రహం కలిగి తద్వారా ప్రతి కార్యాన్ని కూడా కార్యసాధన లక్షణంగా మనం ముందరకెళ్ళి సాధిస్తామని చెప్పి ఉదాహరణకి రాముల వారు కూడా స్వయంవరంలో తన యొక్క వశిష్ఠుల యొక్క అనుమతితోని ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడ సీతను చేపట్టడం తద్వారా లోక కళ్యాణార్థం జరిగింది. ఆ విధంగానే ఇంకా మనకు కథలు చూస్తే వీరబ్రహ్మేంద్రుడు యొక్క సిద్ధప్ప యొక్క శిష్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు యొక్క శిష్యం, తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే రకరకాలైనటువంటి శిష్యగణాలతో గురువుల యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు ఉన్నతి కలిగి ఇవాళ వరకు కూడా గురువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మనకు గురు రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుల వారు కానీ తర్వాత కాలంలో ఉండేటువంటి ఇప్పటి కాలంలో గురువు యొక్క అనుగ్రహాన్ని షిరిడి సాయిబాబా లాంటి మహా అవధూతలతో పాటు కూడా ఇలా జరుగుతుంటాయి. ఇటువంటివి మనం ఎందుకు గురు పౌర్ణిమ జరుపుకోవటం వల్ల ఆ గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలము అని ప్రధానంగా మనం చెప్పవలసింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణిమని సాక్షాత్తు గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవటం కాదు, అందరూ గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవడం జరుగుతుంది. ఆ గుడో ఈ గుడో వెళ్ళి ఆ గుళ్ళో అభిషేకం చేస్తాం, ఈ గుళ్ళో పూజ. గురువు అంటే గురువు మనకు విద్య నేర్పించినటువంటి గురువు, ఆ గురువు దగ్గరికే మనం వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన నమస్కారం చేసుకొని శుశ్రూష సేవ చేసి అతని అంటే గురువు ఏది అడగడం అని అడగకుండానే శిష్యుడు తన యొక్క శక్తి మేర గురువు యొక్క ఆ అనుగ్రహం పొందడానికి ఏదో ఒక విధంగా ఫలమో పుష్పమో వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చి గురువు యొక్క అనుగ్రహం పొందాలి. ఈ విధంగా పొందినట్లయితే ఆ శిష్యుడికి అనంగ శిష్యుడిగా మారతాడు. ఇంత ఆధునికంలో ఉన్న మనం ఇంకా పూజలు హోమాలు అంటూ అంతా కూడా ముందుకు వస్తున్నారంటారా? ఇవాళ కాలంలో గురువు అంటే టీచర్స్ డే అయిపోయిందమ్మా. సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే చేస్తున్నారు. అంతేగాని ప్రామాణిక భారతీయ సాంస్కృతిక లక్షణంలో గురు పూజోత్సవం అనేది ఈ గురు పౌర్ణిమనే చేయాలి. అట్లాంటిది మనం టీచర్స్ డే రోజు చేసి గురువుల్ని నమస్కారం చేస్తున్నాం. అది అక్కడ సాంప్రదాయం, అది పాశ్చాత్య సాంప్రదాయం. కానీ మన సాంప్రదాయంలో గురు పౌర్ణిమే ప్రధానంగా ఉండి మన విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ తల్లిదండ్రులు గురువులనే భావం చేయాలి. ఈరోజు ప్రత్యేకమైన పూజలు వాళ్ళు కూడా మనం ఇంట్లోనే గురువుగా భావం చేయొచ్చు. తల్లిదండ్రులకు కూడా గురు పౌర్ణిమకి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే ఆషాఢ పౌర్ణిమని ముఖ్యంగా మనకు గ్రహరాజని ఉత్తరాషాఢ నక్షత్రంగా అట్లనే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో వచ్చేటువంటిది ఆషాఢ మాసం. ఈ యొక్క మాసంలో గురు పౌర్ణిమ అంటే దీన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. ఆ వ్యాసుల వారు మనకు భారతానితో పాటు అనేక గ్రంథాలని కూడా ఆయన చేతి ద్వారా మనకు రచింపబడ్డాయి కాబట్టి దీన్ని గురు పౌర్ణిమగా ఆది కావ్యాలు రాశారు కాబట్టి వాళ్ళని మనం గురు పౌర్ణిమగా సాంప్రదాయంగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ గురు సాంప్రదాయం ఏంటంటే ప్రధానంగా ఎవరికి సంబంధించిన గురువులు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురువుగా భావం చేసి ఈ రోజున కనుక మనం ఆరాధిస్తే వాళ్ళని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మనకు ముఖ్యంగా ఈ చీకటి అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు గురువు కాబట్టి మనకుండే అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క అనుగ్రహం కలిగి తద్వారా ప్రతి కార్యాన్ని కూడా కార్యసాధన లక్షణంగా మనం ముందరకెళ్ళి సాధిస్తామని చెప్పి ఉదాహరణకి రాముల వారు కూడా స్వయంవరంలో తన యొక్క వశిష్ఠుల యొక్క అనుమతితోని ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడ సీతను చేపట్టడం తద్వారా లోక కళ్యాణార్థం జరిగింది. ఆ విధంగానే ఇంకా మనకు కథలు చూస్తే వీరబ్రహ్మేంద్రుడు యొక్క సిద్ధప్ప యొక్క శిష్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు యొక్క శిష్యం, తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే రకరకాలైనటువంటి శిష్యగణాలతో గురువుల యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు ఉన్నతి కలిగి ఇవాళ వరకు కూడా గురువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మనకు గురు రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుల వారు కానీ తర్వాత కాలంలో ఉండేటువంటి ఇప్పటి కాలంలో గురువు యొక్క అనుగ్రహాన్ని షిరిడి సాయిబాబా లాంటి మహా అవధూతలతో పాటు కూడా ఇలా జరుగుతుంటాయి. ఇటువంటివి మనం ఎందుకు గురు పౌర్ణిమ జరుపుకోవటం వల్ల ఆ గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలము అని ప్రధానంగా మనం చెప్పవలసింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణిమని
సాక్షాత్తు గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవటం కాదు, అందరూ గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవడం జరుగుతుంది. ఆ గుడో ఈ గుడో వెళ్ళి ఆ గుళ్ళో అభిషేకం చేస్తాం, ఈ గుళ్ళో పూజ చేయం. గురువు అంటే గురువు మనకు విద్య నేర్పించినటువంటి గురువు, ఆ గురువు దగ్గరికే మనం వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన నమస్కారం చేసుకొని శుశ్రూష సేవ చేసి అతని అంటే గురువు ఏది అడగడం అని అడగకుండానే శిష్యుడు తన యొక్క శక్తి మేర గురువు యొక్క ఆ అనుగ్రహం పొందడానికి ఏదో ఒక విధంగా ఫలమో పుష్పమో వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చి గురువు యొక్క అనుగ్రహం పొందాలి. ఈ విధంగా పొందినట్లయితే ఆ శిష్యుడికి అనంగ శిష్యుడిగా మారతాడు. ఇంత ఆధునికంలో ఉన్న మనం ఇంకా పూజలు హోమాలు అంటూ అంతా కూడా ముందుకు వస్తున్నారంటారా? ఇవాళ కాలంలో గురువు అంటే టీచర్స్ డే అయిపోయిందమ్మా. ఆ సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే చేస్తున్నారు. అంతేగాని ప్రామాణిక భారతీయ సాంస్కృతిక లక్షణంలో గురు పూజోత్సవం అనేది ఈ గురు పౌర్ణిమనే చేయాలి. అట్లాంటిది మనం టీచర్స్ డే రోజు చేసి గురువుల్ని నమస్కారం చేస్తున్నాం. అది అక్కడ సాంప్రదాయం, అది పాశ్చాత్య సాంప్రదాయం. కానీ మన సాంప్రదాయంలో గురు పౌర్ణిమే ప్రధానంగా ఉండి మన విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ తల్లిదండ్రులు గురువులనే భావం చేయాలి. ఈరోజు ప్రత్యేకమైన పూజలు వాళ్ళు కూడా మనం ఇంట్లోనే గురువుగా భావం చేయొచ్చు తల్లిదండ్రులకు కూడా. అదే మనం విద్య నేర్పించిన గురువులను కూడా మనం ఇదే రోజున పూజ చేసుకోవటం వల్ల, వాళ్ళ యొక్క పూజించుకోవటం వల్ల మనకు మంచి ఒక జ్ఞానాన్ని పెంపొందించి తద్వారా ప్రతి కార్యాన్ని త్వరగా సాధ్యం చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి గురువు యొక్క లక్ష్యం ఏంటంటే ఎప్పుడు ఉన్నతిని పొందాలి, నా శిష్యుడు ఉన్నతిలో ఉండాలి అని కోరుకునేటువంటి స్వభావంతో ఉంటారు. అందుకనే గురుదేవో భవ, అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. ఒకవేళ గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుని దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవచ్చు. ఎవరికి ఏది సాధ్యం కాకపోయినా కనీసం దక్షిణామూర్తి స్తోత్రం చేసి ఆ యొక్క దక్షిణామూర్తికి యథావిధిగా తోచిన విధానంగా నమస్కారం చేసుకుంటే కూడా గురు అనుగ్రహం లభిస్తుంది. గురు పౌర్ణిమకి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే ఆషాఢ పౌర్ణిమని ముఖ్యంగా మనకు గ్రహరాజని ఉత్తరాషాఢ నక్షత్రంగా, అలానే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో వచ్చేటువంటిది ఆషాఢ మాసం. ఈ యొక్క మాసంలో గురు పౌర్ణిమ అంటే దీన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. ఆ వ్యాసుల వారు మనకు భారతానితో పాటు అనేక గ్రంథాలని కూడా ఆ యొక్క ఆయన చేతి ద్వారా మనకు రచింపబడ్డాయి. కాబట్టి దీన్ని గురు పౌర్ణిమగా ఆది కావ్యాలు రాశారు కాబట్టి వాళ్ళని మనం గురు పౌర్ణిమగా సాంప్రదాయంగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ గురు సాంప్రదాయం ఏంటంటే ప్రధానంగా ఎవరికి సంబంధించిన గురువులు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురువుగా భావం చేసి ఈ రోజున కనుక మనం ఆరాధిస్తే వాళ్ళని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మనకు ముఖ్యంగా ఈ చీకటి అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు గురువు కాబట్టి మనకుండే అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క అనుగ్రహం కలిగి తద్వారా ప్రతి కార్యాన్ని కూడా కార్యసాధన లక్షణంగా మనం ముందరకెళ్ళి సాధిస్తామని చెప్పి, ఉదాహరణకి రాముల వారు కూడా స్వయంవరంలో తన యొక్క వశిష్ఠుల యొక్క అనుమతితోని ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడ సీతను చేపట్టడం తద్వారా లోక కళ్యాణార్థం జరిగింది. ఆ విధంగానే ఇంకా మనకు కథలు చూస్తే వీరబ్రహ్మేంద్రుడు యొక్క సిద్ధప్ప యొక్క శిష్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు యొక్క శిష్యం, తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే రకరకాలైనటువంటి శిష్యగణాలతో గురువుల యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు ఉన్నతి కలిగి ఇవాళ వరకు కూడా గురువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మనకు గురు రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుల వారు కానీ తర్వాత కాలంలో ఉండేటువంటి ఇప్పుడు కాలంలో గురువు యొక్క అనుగ్రహాన్ని షిరిడి సాయిబాబా లాంటి మహా అవధూతలతో పాటు కూడా ఇలా జరుగుతుంటాయి. ఇటువంటివి మనము ఎందుకు గురు పౌర్ణిమ జరుపుకోవటం వల్ల ఆ గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలము అని ప్రధానంగా మనం చెప్పవలసింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణిమని సాక్షాత్తు గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవటం కాదు, అందరూ గుళ్ళోకి వెళ్ళి జరుపుకోవడం జరుగుతుంది. ఆ గుడో ఈ గుడో వెళ్ళి ఆ గుళ్ళో అభిషేకం చేస్తాం, ఈ గుళ్ళో పూజ చేయం. గురువు అంటే గురువు మనకు విద్య నేర్పించినటువంటి గురువు, ఆ గురువు దగ్గరికే మనం వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన నమస్కారం చేసుకొని శుశ్రూష సేవ చేసి అతని అంటే గురువు ఏది అడగడం అని అడగకుండానే శిష్యుడు తన యొక్క శక్తి మేర గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏదో ఒక విధంగా ఫలమో పుష్పమో వస్త్రమో ఏదో ఒకటి ఇచ్చి గురువు యొక్క అనుగ్రహం పొందాలి. ఈ విధంగా పొందినట్లయితే ఆ శిష్యుడికి అనంగ శిష్యుడిగా మారతాడు. ఇంత ఆధునికంలో ఉన్న మనం ఇంకా పూజలు హోమాలు అంటూ అంతా కూడా ముందుకు వస్తున్నారంటారా? ఇవాళ కాలంలో గురువు అంటే టీచర్స్ డే అయిపోయిందమ్మా. ఆ సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే చేస్తున్నారు. అంతేగాని ప్రామాణిక భారతీయ సాంస్కృతిక లక్షణంలో గురు పూజోత్సవం అనేది ఈ గురు పౌర్ణిమనే చేయాలి. అట్లాంటిది మనం టీచర్స్ డే రోజు చేసి గురువుల్ని నమస్కారం చేస్తున్నాం. అది అక్కడ సాంప్రదాయం, అది పాశ్చాత్య సాంప్రదాయం. కానీ మన సాంప్రదాయంలో గురు పౌర్ణిమే ప్రధానంగా ఉండి మన విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ తల్లిదండ్రులు గురువులనే భావం చేయాలి. ఈరోజు ప్రత్యేకమైన పూజలు వాళ్ళు కూడా మనం ఇంట్లోనే గురువుగా భావం చేయొచ్చు తల్లిదండ్రులకు కూడా.